హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక ధనవంతుడి కుమారుడి గురించి అండి. స్టోరీ బాగుంటుంది. ఇందులో కొంచెం ఒక మంచి మోరల్ వాల్యూ కూడా దాగి ఉంటుందండి. అంటే మనకి ఎక్కడ ఉంటే మనకి వాల్యూ ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్టోరీని విని ఆ విధంగా మనము ఆచరించగలిగితే మనకంటూ ఒక ప్రత్యేకత స్థాయిని, మన గుర్తింపుని మనం తెచ్చుకోగలమండి. ఇక్కడ మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బాగా ధనవంతుడు ఉంటాడండి. ఆ ధనవంతుడికి ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక కొడుకు ఉంటాడండి. ఆయన చాలా తెలివైనవాడు, చాలా షార్ప్ అయినవాడు. అయినా కూడా ఏదో ఒక తెలియని ఒక వెలితిలాగా నాకు విలువ లేదా, నాకు వాల్యూ లేదా అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడండి. అయితే తండ్రి ఒకరోజు కొడుకుని చూసి, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అంటాడు. ఏమో నాన్న, నాకు అర్థం కావట్లేదు, నాకు వాల్యూ లేదేమో అనిపిస్తుంది అని అంటే, సరే నీకు ఒక పని చెప్తాను, దాన్ని చెయ్యి అని అంటాడు. సరే నాన్న అంటాడు. అయితే తండ్రి వారసత్వపుగా తన తండ్రి నుంచి వచ్చిన ఒక వారసత్వపు ఒక పాత బంగారపు వాచ్ని తీసుకొని వచ్చి కొడుకు చేతిలో పెట్టి, ఇది బజార్లోకి వెళ్ళి అమ్మేసిరా, ఎంత డబ్బు వస్తుందో చూడు అని అంటాడు. సరే నాన్న అని ఆ కొడుకు బజార్కి వెళ్ళి ఒక షాప్లో అమ్ముతాడు. దీన్ని తీసుకొని మీరు ఎంత ఇవ్వగలరు అంటాడు. అయితే ఆ షాప్ అతను దాన్ని పరిశీలించి, ఇది ఎప్పటిదో చాలా పాతగా ఉంది, దీనికి 500 కంటే ఎక్కువ ఏమి ఇవ్వలేను అని అంటాడు. సరే అని ఆ వాచ్ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి షాప్లో జరిగిందంతా పూసుకొచ్చినట్టు చెప్తాడు. నాన్న దీనికి 500 ఇస్తారట అని అంటాడు. సరే నాన్న, దీన్ని 500కి ఇస్తానన్నారు కదా షాప్లో, సరే దీన్ని గడియారం షాప్లో తీసుకెళ్ళు, అక్కడ ఎంత ఇస్తారో అడిగి చూసిరా అని అంటారు. సరే నాన్న అని గడియారం షాప్ దగ్గరికి వెళ్తాడు. గడియారం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని చూపించి, ఇది ఎంతకు తీసుకుంటారు అని చెప్తాడు. అప్పుడు ఆ గడియార షాపు వాడు, ఇది ఒక యాంటిక్ బైటిక్ పీస్ లాగా ఉంది, చాలా ఓల్డ్ది అని, దీనికి నేను ఒక 5,000 ఇవ్వగలను అని చెప్తాడు. సరే అని అక్కడి నుంచి ఆ గడియారాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఇచ్చి, నాన్న గడియార షాప్ అతను 5,000 ఇస్తానన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది అని చెప్తాడు. సరే నాన్న, 5,000 ఇస్తానన్నాడా అని మనసులో నవ్వుకొని, మళ్ళీ దీన్ని ఒక బంగారు షాప్ దగ్గరికి తీసుకెళ్ళు, అక్కడ దీని వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కొనిరా, అమ్మేసిరా అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి దాన్ని తీసుకెళ్ళి ఒక బంగారు షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. బంగారు షాప్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చూపించి, దీని విలువ ఎంత, దీన్ని ఎంతకు తీసుకుంటారు మీరు అని అంటారు. అప్పుడు ఆ బంగారు షాపు దాన్ని పరిశీలించి, అది చాలా ఓల్డ్ది, బంగారుది కాబట్టి ఆయన వెంటనే ఆలోచించకుండా, దీనికి నేను ఒక 50,000 ఇవ్వగలను అని చెప్తాడు. చాలా ఆశ్చర్యంగా చూస్తాడు. ఫస్ట్ అయితే 500, తర్వాత 5,000, తర్వాత 50,000, ఏకంగా ఆశ్చర్యపోయి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి చూపించి, నాన్న బంగారు షాప్ అతను 50,000 ఇస్తానన్నాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న గట్టిగా నవ్వుతూ కొడుకుని ఈ విధంగా హత్తుక్కొని, గుండెలకి హత్తుక్కొని కౌగిలించుకొని ఈ విధంగా చెప్తాడు. చూసావా నాన్న, షాప్లో అమ్మితే 500, వాచ్ షాప్లో అమ్మితే 5,000, అదే బంగారు షాపులో అమ్మితే 50,000. అంటే ఇక్కడ మనము ఉండే చోటు అనేది మనకు విలువనిస్తుంది. మనం ఎక్కడైతే ఉంటే, ఎక్కడైతే విలువైన చోటు ఉంటేనే అక్కడ మనకని విలువ అనేది ఉంటుంది. ఈ వాచ్ యొక్క విలువ బంగారు షాప్ దగ్గర విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కూడా కొన్ని ప్లేస్లలో ఉంటే మనకు విలువ అనేది ఉండదు. మనం ఎక్కడున్నాలో అక్కడే ఉంటేనే మన జీవితానికి ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు వాల్యూ లేదు, విలువ లేదని ఎప్పుడు బాధపడవద్దు. కాబట్టి మనం ఉన్న ప్లేస్ని బట్టి, అంటే మనకి ఎంత డబ్బు ఉన్నా, డబ్బు అనేది ధనము, ఆస్తి, డబ్బు అనేది మనకి విలువనియదు, కానీ మనం ఉండే చోటు మాత్రము మనకి విలువనిస్తుంది అని చెప్పి కొడుకుకి విలువ యొక్క గురించి చెప్తాడండి. నిజమే కదా అండి. నిజంగా డబ్బు కంటే విలువైనది మనిషి యొక్క విలువ అండి. మనము ఎక్కడ ఉంటే, అంటే మనం ఉండే ప్లేస్ని బట్టి మన యొక్క వాల్యూ అనేది ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏ స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది మనం నిర్ణయించుకుంటే ఆ ప్లేస్ని బట్టి మనకు విలువ అనేది ఉంటుందని అనుకుంటున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరిస్తారని కోరుకుంటున్నాను.